జ్ఞానం కలిగి నడుచుకుంటాను, సమయం పోనీయక సజీవనం చేసుకుంటాను, ఇక అజ్ఞానం వల్ల కాక జ్ఞానం కలిగి నేను నడుచుకుంటాను అన్నవారు నిజంగా దేవునితో మాట్లాడినట్లే. నిజమే ప్రభు, ఎన్నోసార్లు నేను సమయాన్ని వృధా చేసుకున్నాను, నాకు అర్థమైపోయింది. నాతో నువ్వు సూటిగా మాట్లాడినావయ్యా. నేను మారాలని, మార్పు చెందాలని, నా బ్రతుకును దిద్దుకొని సక్రమైన మార్గంలో నేను రావాలని నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అడుగుతావా నాన్న? కుడిస్తారు పైకి చూపిస్తావా? కుడిస్తారు పైకి చూపిస్తావా? అందరూ ఆకాశం వైపు ఉన్న దేవుని వైపు అందరూ రెండు చేతులు ఎత్తి అందరూ కూడా ఇప్పుడు ఇక నేను ఇక చివరి ప్రార్థన చేయబోతున్నాను. ఒక నిర్ణయం తీసుకుని ఒక ప్రార్థన చేస్తావా? దేవా అని అడుగుతావా? ప్రభు అని అడుగుతావా? అని దేవుని సన్నిధిలోనికి వచ్చావు కదా, దేవునికి మొరపెడతావా? కన్న తండ్రికి మనం సృష్టించినటువంటి దేవునికి మొరపెడతావా? రాత్రి వేళ సమయంలో నీ బాధలు, నీ సమస్యని, కష్టము తీర్చగలిగిన దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉండగా ఈ రాత్రి వేళ సమయంలో అశ్రద్ధ చేస్తావా? కఠినం చేసుకుంటావా? తల్లి చెల్లి అమ్మా నీతోనే మాట్లాడుతూ వచ్చినాడు. ఆ జీవం కలిగిన దేవుడు, మన నుంచి తిరిగి లేచిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు మన మధ్యలో సంచరిస్తూ తన సేవకులను వాడుకొని తన వాక్యాన్ని నీకు వినిపించినాడు. అమ్మా అశ్రద్ధ చేయదు అన్నా, అశ్రద్ధ చేయదు. నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వే దేవునికి కావాలి, నిన్నే దేవుడు కోరుకున్నాడు. నీవే దేవుడికి ఇష్టమైన బిడ్డవు. ఎన్నోసార్లు నువ్వు తప్పిపోయినా, ఎన్నోసార్లు జారిపోయినా నిన్నే పిలుస్తున్నాడు. అన్నా నీతోనే దేవుడు మాట్లాడినాడు. నువ్వే కావాలి దేవునికి. అందరూ నిన్ను తోసేసారా? నువ్వే కావాలి దేవునికి. నిన్ను గొప్ప జనంగా మారుస్తాడు, ఆశీర్వాదిస్తాడు, ప్రతి శాపం తొలగిస్తాడు, ప్రతి దోషం తీసేస్తాడు ఆయన. అమ్మా అడుగు 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 అడుగు. రాత్రి వేళ అడుగుతావా? కన్నీరు చేసి అడుగుతావా? దేవుని అడుగుతావా? దేవుని అడుగుతావా? అడుగమ్మా, అడుగు అడుగు అడుగు. ప్రతి సమస్యలు తీర్చగలిగిన దేవుడు. మనుషులకు చెప్తే దాన్ని పెద్ద చేస్తారు, అవమానపరుస్తారు. నీ ముందు అయ్యో అమ్మాని బాధపడతారు. పక్కకి వెళ్ళి ఎలా పరిస్థితి వాళ్ళది, ఇలాంటిది వాళ్ళ జీవితం అని నీ గురించి చెడుగా మాట్లాడతారు. కానీ నా దేవుడు అలా కాదమ్మా. సముద్ర అగాధ జలంలో పడవేస్తాను తన సేవకులను వాడుకొని వాక్యం ద్వారా మాట్లాడి నీ పాపాల మూట కట్టి సముద్ర అగాధంలో పడవేసి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోండి. ఇక ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుతావు. నువ్వు దేవుని సేవకుల ద్వారా మాట్లాడాడు. ఒప్పుకొని విడిచిపెట్టు ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని వదిలిపెట్టి రాత్రి వెళ్తాను. నేను ప్రార్థన చేయబోతున్నాను. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా, యేసు ప్రభువానికి వందనములు, స్తోత్రములు నాయన. ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి నాయన గొప్ప సందేశం మీరు వినిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నిజంగా సత్యం లేదని, కనికరం లేదు, జ్ఞానం లేదని, అజ్ఞానం నడుచుకుంటున్నారని, జ్ఞానం కలిగి నడుచుకోవాలని, సమయం వ్యర్థం చేసుకోవద్దని అయ్యా మీరు మాట్లాడేందుకు వందనాలయ్యా. అయ్యా ఈ కూటమి ఏర్పాటు చేసి తండ్రి సత్యమైన సువార్తను వినిపించినటువంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ కుటుంబానికి రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు యేసు నామమున మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇంతమంది నీ రక్షణ సువార్తను వినడానికి అయ్యా నాయనా నీ సువార్త అనేక ప్రజలకు పంచడం కోసం తండ్రి మీ బిడ్డను ఇంతగా పరిచయం చేస్తూ వచ్చిన మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా చేరి వచ్చి కన్నీరుగా వచ్చి నిన్ను అడుగుతున్నటువంటి మీ బిడ్డల మొర ఆలకించి ప్రతిఫలం దాయించేమని, ప్రతి శోధన, ప్రతి చీకటి, ప్రతి ఒక్క బలహీనత తొలగించండి తండ్రి మీ బిడ్డల శరీరాలమ్మా. అయినా మీ బిడ్డలు వెంటాడుతున్నటువంటి ప్రతి అనారోగ్య సమస్యలు వినిపించండి, ప్రతి ఆర్థికంగా ఇబ్బందులు గురి చేస్తున్న ప్రతి శోధన నుండి వినిపించండి అయ్యా. అయ్యా ఈ సంవత్సరంలో బహుగా ఫలించడానికి అయ్యా మీరు సహాయం ధరించండి తండ్రి. మీ బిడ్డలు గోవింద ప్రాంతంలో పరిచయం జరిగిస్తున్న మీ బిడ్డలు సేవ చేస్తున్న సేవకుని మీరు దీవించండి, సేవ పరిచయం వృద్ధి కలగచ్చేది, సేవ కావాల్సిన మనల్ని మీరు సమకూర్చండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అందుకు గమనించిన యవనస్తులు మీరు లేవనెత్తండి. నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ నమ్మి నీ సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి కన్నీటి బాధ్యతను మీరు తుడుస్తున్నట్టు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనములు తెలియజేస్తూ తండ్రి చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ శబ్దంతో వింటున్నట్టు మీ బిడ్డలందరినీ మీరు దర్శించినందుకు స్తోత్రాలయ్యా. ఇది మొదలుకొని నీ ఆత్మచేత నీ ప్రాముఖ్యత దయచేసి ఆత్మీయంగా ముందుకు నడిపించి లోకంలో జ్యోతుల వల్ల మీ బిడ్డను నిలబెట్టుకోమని తండ్రి మీ కాలంలో జరిగించమని మా రక్షకుడు అయినటువంటి యేసు నామములో తీర్మానం చేసుకున్న వారిని ఇది మొదలుకొని పడిపోకుండా మీరు కాచి కాపాడమని బలపరచమని తండ్రి నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందాలని తీర్మానం కలిగిన బిడ్డలను ప్రభువు మీరే లేవనెత్తమని బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఈ శబ్దాంతం బయట ఉండి వింటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి
చేరువచ్చినటువంటి ఈ బిడ్డలు ప్రభా వాళ్ళ పల్లెకు స్వార్థను ప్రకటిస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలు నయోగ్యని విజయని అలాగే ప్రభా నవీన్ అలాగే ప్రభా మీ సన్నిధిలో వాడబడుతున్నటువంటి అదే మరి జబియాను కూడా ప్రభా మీరు వాడుకోనండి నాయన ఈ యుగంలో అయ్యా మరి అందరికీ నాయన ఈ కృప సదాకాలం తోడైందని కాక ఆమేన్. God bless you. God bless you. God bless you. వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనములు పిల్లారా దక్షిణలో నిషేధన గారు అందరి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. మీరు అందరూ ఒక్కొక్కరు ముందుకు వస్తే మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు.